నమస్తే. సో ఈ వీడియోలో ఒక రెండు విషయాలు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అది మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా, అలానే రెండు, కార్గిల్ యుద్ధానికి గల కారణాలు ఏంటి అన్నది మనం డిస్కస్ చేయబోతున్నాం. అలానే కార్గిల్ యుద్ధం ఎలా జరిగింది, మనం ఎలా విజయం సాధించాం అన్న పాయింట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా. సో ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఇప్పటికే స్పీకర్కి ఒక లెటర్ ఇవ్వడం, స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం, అతని కోర్టును సంప్రదించడం అన్నీ జరిగాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మాకు 40% ఓట్ షేర్ వచ్చింది, సో అధికార పక్షం అంతా ఒకవైపు ఉంది, సో ప్రతిపక్షం అనేది ఉండాలి, సో ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుతో అతను సీఎంగా ఉన్నప్పుడు మీ నుంచి నలుగురిని లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని చెప్పడం కూడా మనం చూసాం, విన్నాం. అయితే ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది అన్నది మనం వెయిట్ చేయాలి. సో వస్తుందా రాదా అంటే దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. లైవ్ అంటే ఆల్రెడీ జరిగిన సినారియో కూడా ఉంది. అదేంటని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 2014లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పుడు కాంగ్రెస్కి వచ్చిన సీట్లు కేంద్రంలో లోక్సభ స్థానాలు 44 మాత్రమే. సో అప్పుడు లోక్సభ నుంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ LOP ఇవ్వాలని చెప్పేసి సోనియా గాంధీ గారు సుమిత్రా గారికి, అంటే అప్పుడు స్పీకర్ గారికి లెటర్ రాశారు, ఖర్గేకి LOP ఇవ్వండి అని. సో దాన్ని రిజెక్ట్ చేస్తూ, సో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం, 10% సీట్స్ వస్తేనే లోక్సభలో LOP కేటాయిస్తామని చెప్పేసి ఆమె చెప్పడం కూడా జరిగింది. సో 10% సీట్స్ అంటే 55 సీట్స్ రావాలి కాంగ్రెస్కి. సో రాలేదు. 2019లో కూడా ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వచ్చింది 52 సీట్లు, కానీ 55 వచ్చి ఉంటే వాళ్ళకి అప్పుడు LOP లీడర్ ఆఫ్ అపోజిషన్ దొరికేది. సో అప్పుడు కూడా ఇవ్వలేదు. రీసెంట్గా 2024 ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చాయి. సో వీళ్ళు 55 మార్క్ని క్రాస్ అయ్యారు. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారిని LOP లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎలక్ట్ అయ్యారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే, లోక్సభలో 10% సీట్స్ ఎలా అయితే అపోజిషన్ వస్తుందో, మరి శాసనసభలో కూడా 10% సీట్స్ అంటే 18 సీట్స్ రావాలి, వస్తేనే అపోజిషన్ వస్తుంది అన్నది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. బట్ కోర్టు ఏం చెప్తుంది, సో కోర్టు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా లేదా అన్నది మనం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే కార్గిల్ వార్ గురించి. అసలు కార్గిల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, కార్గిల్ వార్కి జరగడానికి గల కారణాలు ఏంటి, అసలు మనోళ్ళు ఎలా ఈ విజయాన్ని సాధించామన్నది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ 1984లో భారతదేశం మన కాశ్మీర్ని పాకిస్తాన్ అప్పటికి కొంత చొరబాట్లు చేసింది. సో దాన్ని ఆపరేషన్ మేఘదూత్ పేరుతో పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టి మన భూభాగాల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకున్నాం. అయితే దానికి ప్రతీకార చర్యగా, అంటే ఆపరేషన్ మేఘదూత్కి ప్రతీకార చర్యగా 1999లో పాకిస్తాన్ సైన్యం ప్లస్ పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది ముజాహిదీన్ అంటే ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు కలిసి భారతదేశంలోకి చొరబడ్డారు. సో దానికి వాళ్ళు పెట్టుకున్న కోడ్ ఏంటంటే ఆపరేషన్ బదర్. సో ఆపరేషన్ బదర్ పేరుతో భారతదేశంలోకి చొరబడి కొంతమంది ముజాహిదీన్ వ్యక్తులు, సో వాళ్ళు ముందుగా భారతదేశంలోకి చొరబడి పాకిస్తాన్ నుంచి వచ్చే చాలా భారీ ఆయుధాలన్నింటినీ కూడా వాళ్ళు సమకూర్చోగలిగారు. అయితే అప్పటికి మంచు ఎక్కువగా ఉండడం, భారీ భారీ కొండలలో పెట్రోలింగ్కి భారత సైన్యం వెళ్ళలేక ఈ చొరబాట్లు అనేది గుర్తించలేకపోయారు. సో మేలో మంచు కరగడం, మే ఎండింగ్కి వచ్చేసరికి మంచు కరగడం వల్ల, అలానే అక్కడ గొర్రెల కాపరి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పట్టుకొని నెక్స్ట్ డే వీళ్ళు పెట్రోలింగ్ చేశారు. సో ఆ పెట్రోలింగ్లో ఒక 5 నుంచి 8 మంది అనుమానాస్పద వ్యక్తులు గుర్తించడం, సో వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, అలానే డ్రోన్స్, అలానే ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా చొరబాట్లు జరిగాయని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి వార్ అనేది స్టార్ట్ చేశారు. మన ఇండియా గవర్నమెంట్ పెట్టుకున్న కోడ్ ఏంటంటే ఆపరేషన్ విజయ్. అయితే అదంతా కొండల ప్రాంతం కాబట్టి, మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి
సో మన ఇండియా సైన్యం అనేది ఒక 3 మేజర్ హిల్స్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే సో మనకి యుద్ధం అనేది చాలా ఈజీ అవుతుందని చెప్పేసి వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. సో ఆ ప్రణాళిక ప్రకారంగా ఒక లైక్ పాయింట్ నెంబర్ 4875, అలానే పాయింట్ నెంబర్ 5140, అలానే టైగర్ హిల్స్, ఈ 3 హిల్స్ని భారతదేశం సైన్యం అనేది వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చింది. సో ఎప్పుడైతే హిల్స్ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చారో హిల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇది భారతీయుల సైన్యం యొక్క స్కెచ్. సో దీన్ని సక్సెస్ఫుల్గా వాళ్ళు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసి సో మొత్తం భారతదేశ సైన్యం అనేది సో ఆ యుద్ధంలో విజయం సాధించింది. సో ఆ విజయం కార్గిల్ జిల్లాలో ఆ యుద్ధం జరిగింది కాబట్టి సో మనం కార్గిల్ యుద్ధం అంటాం. అలానే ఆ విజయాన్ని కూడా కార్గిల్ దివాస్గా జూలై 26న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే అప్పటికే ముషారఫ్ చైనా పర్యటనలో ఉన్నప్పుడు ఈ యుద్ధం సమయంలో వాషింగ్టన్ నుంచి యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారు పాకిస్తాన్ హెచ్చరించారు, మీరు వెంటనే వెనక్కి రండి అని. సో దాన్ని వాషింగ్టన్ ఒప్పందం అంటారు. సో అయినా సరే ఆ ఒప్పందాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ సైన్యం కానీ ఉగ్రవాద సంస్థలు కానీ భారతదేశం పైన యుద్ధం కొనసాగుతూనే ఉన్నాయి, ఆపలేదు. సో దాదాపు 74 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది. సో ఈ యుద్ధంలో మొత్తం పాకిస్తాన్ నుంచి చనిపోయింది దాదాపు 1200 మంది. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 200 నుంచి 300 మంది వరకే చనిపోయారని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్తుంది. అయితే భారతీయులు మాత్రం దాదాపు 540 మంది సైనికులు అయితే చనిపోయారు, వీర మరణం పొందారు అని చెప్పొచ్చు. దాదాపు 1300 మంది అయితే గాయాల బారిన పడ్డారు. సో ఈ విజయానికి చిహ్నంగా మన ఇండియా గేట్ దగ్గర కూడా వాళ్ళకు విజయ చిహ్నం ఉంటుంది. సో ఆ విజయానికి గుర్తింపుగా ప్రతి ఏటా జూలై 26న మనం కార్గిల్ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. కార్గిల్ దివాస్ జరిగి 25 సంవత్సరాలు పూర్తవడంతో ప్రధానమంత్రి మోదీ గారు అయితే రీసెంట్గా సో అక్కడికి విజిట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులతో అలానే డిఫెన్స్ ఆఫీసర్స్తో మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సో కార్గిల్ వార్ జరిగినప్పుడు సో బీజేపీ ఎన్డీఏ నుంచి గవర్నమెంట్ అధికారంలో ఉంది. సో అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. సో అలానే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరిగినాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.